ఈ కథలోని పాత్రలు ఒక కోతి, ఒక ఆడమొసలి, ఒక మగ మొసలి. అనగనగా ఒక చిట్టడవి ఉండేది. ఆ అడవంతా ఎన్నో రకాల చెట్లతో నిండి ఉండేది. అంతేకాకుండా రకరకాల పూల మొక్కలతో ఎంతో పచ్చగా అందంగా ఉండేది. అందులో ఒక పెద్ద సరస్సు కూడా ఉండేది. ఆ సరస్సును ఆనుకుని పెద్ద నేరేడు చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు నిండా బోలెడు నేరేడు పళ్ళు ఉండేవి. ఈ చెట్టు మీదే ఒక కోతి, అదే మన కథానాయకుడు, నివసిస్తూ ఉండేవాడు. అది ఆ పళ్ళు తింటూ ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవిస్తూ ఉండేది. ఒక రోజున అదే సరస్సులో జీవిస్తున్న ఒక ముసలి ఆ చెట్టు కిందకి వచ్చింది. నేరేడు పళ్ళు తింటున్న కోతితో, కోతి బావా, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు కొన్ని పళ్ళు పెట్టవా అని అడిగింది. అప్పుడు ఆ కోతి ఓ సరే అని చెప్పి కొన్ని నేరేడు పళ్ళని ఆ మొసలికి ఇచ్చింది. ఇలా రోజు మొసలి ఆ చెట్టు దగ్గరికి రావడము, కోతి దానికి కొన్ని నేరేడు పళ్ళు ఇవ్వడము జరుగుతూ ఉండేది. దీంతో ఆ ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. అయితే ఆ మొసలి తను కొన్ని తిని మిగిలిన పళ్ళని తన భార్యకి తీసుకెళ్ళి ఇచ్చేది. మొసలి భార్యకు ఒకరోజు దుర్బుద్ధి పుట్టింది. ఇంత రుచికరమైన పండ్లు తింటున్న ఆ కోతి గుండెకాయ ఇంకెంత రుచిగా ఉంటుందో అనుకుని ఆ కోతి గుండెకాయని తనకు ఎలాగైనా తెచ్చిపెట్టాలని భర్తని కోరింది. దానికి ఆ భర్త తను ఆ పని చేయలేనని, అతను తనకు మంచి స్నేహితుడని భార్యతో చెప్పింది. దానితో అతని భార్య కోపగించింది. ఇక భార్య పోరు పడలేక ఇంక చేసేది లేక సరేనని చెప్పి మగమొసలి మరుసటి రోజు కోతి దగ్గరకు వచ్చింది. వచ్చి, నా భార్య నిన్ను చూడాలనుకుంటుంది, అంతేకాదు మంచి విందు భోజనం కూడా ఏర్పాటు చేసింది, నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి అని అడిగింది. అప్పుడు కోతి దానికి సరే అంది. మొసలి కోతిని తన వీపు మీద ఎక్కించుకుని ఈదుకుంటూ వెళ్తా ఉంది. సరిగ్గా సరస్సు మధ్యలోకి రాగానే మొసలి ఉండబెట్టలేక జరిగిన విషయాన్నంతా చెప్పింది. దానితో కంగుతిన్న కోతి తెలుగుగా ఆలోచించి వెంటనే, అయ్యో, నా గుండెని చెట్టు మీదే వదిలేశానే, ముందే చెప్పుంటే నాతో తెచ్చుండేదని కదా అని బాధను నటించి వెనక్కి వెళదామని కోరింది. దానికి మొసలి సరే అని చెప్పి చెట్టు వద్దకు తీసుకొచ్చింది. అప్పుడు కోతి వెంటనే ఒక్కసారిగా గెంతి చెట్టు ఎక్కేసింది. అప్పుడు కోతి ముసలితో, మూర్ఖుడా, ఎవరైనా గుండె లేకుండా బ్రతకగలరా? అయినా నీలాంటి దుష్టులతో స్నేహం చేయడం నాది తప్పు, వెళ్ళు, ఈ చుట్టుపక్కలెక్కడా కనపడకు అని కోతి హెచ్చరించింది. మొసలి తిరుగుముఖం పట్టింది. మీరు కూడా ఎప్పుడైనా ఆపదొస్తే మన కోతి బావులా తెలివిగా తప్పించుకుంటారు కదూ. హాయ్ కిడ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.